హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్ విజ్డమ్ తెలుగు. ఈరోజు మార్కెట్ అయితే మంచి సెల్ ఆఫ్లో ఉంది. ఆల్మోస్ట్ 1% వరకు పడింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అయితే మాత్రం దారుణంగా పడ్డాయి. ఆల్మోస్ట్ 2% వరకు పడ్డాయి. మనకి ఫ్రైడే ఆర్బీఐ రేట్ కట్ తర్వాత ఎంతైతే ర్యాలీ ఇచ్చి 26,200 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. ఈ లెవెల్స్లో క్లోజ్ అయింది కదా. ఈ లెవెల్లో క్లోజ్ అయ్యి ఇక్కడ నుంచి ఎంతైతే పెరిగిందో అంత ఈరోజు పడింది మార్కెట్ ఈరోజు. సో సివియర్ సెల్ ఆఫ్ అయితే చూసాం ఈరోజు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. చూడండి, మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ పాయింట్ నుంచి హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది మార్కెట్. హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళి అండ్ ఈ పాయింట్లో ఆ ట్రెండ్ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ బ్రీచ్ అయింది. సో షార్ట్ టర్మ్లో మనము బేరిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మరి ముఖ్యంగా రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ వోలటాలిటీ కూడా ఇండియా విక్స్ ఇండికేటర్ కనుక మీరు చూస్తే 10% వరకు పెరిగింది. సో మార్కెట్లో మ్యాక్సిమం రేపు షార్ప్ అప్ అండ్ డౌన్స్ మూవ్స్ అయితే ఉంటాయి రేపు మాత్రం, ఎందుకంటే ఎక్స్పైరీ డే కాబట్టి. ఒకవేళ రేపు మార్నింగ్ మాత్రం మార్కెట్ అప్ సైడ్ మొమెంటం కనుక చేస్తే ఈ లెవెల్ 26,020 to 26,040 ఈ లెవెల్ బ్రీచ్ అయితే ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 26,140 to 26,200 ఈ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ అలా కాకుండా డౌన్ సైడ్ కనుక బ్రేక్ అయితే నిన్నటి ఈ లో కనుక బ్రేక్ చేస్తే, ఇదే డే లో కదా, ఈ డే లో కనుక బ్రేక్ చేస్తే ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది మనకి డిసైడింగ్ లెవెల్ అండి. ఇది డిసైడింగ్ లెవెల్. ఈ లెవెల్ దాకా వచ్చి ఇక్కడ నుంచి షార్ప్ రివర్సల్ అనేది మనం చూస్తాము, ఖచ్చితంగా చూస్తాము. మార్కెట్లో కంప్లీట్గా బేరిష్నెస్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈ లెవెల్ బ్రేక్ చేసి, అంటే 25,700 లెవెల్ బ్రేక్ చేసి వన్ డే టైం ఫ్రేమ్లో రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ ఇస్తుందో అప్పటి నుంచి మనం ఫిక్స్ అయిపోవచ్చు మార్కెట్ అనేది కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది అనేసి. అప్పటిదాకా మనము ఎన్ని కరెక్షన్స్ వచ్చినా కదా అది ఒక హెల్తీ కరెక్షన్గానే చూడాలి, అది ఒక ప్రాఫిట్ బుకింగ్ లానే చూడాలి. ఓకే, ఇవి లెవెల్స్ రేపటి వరకు. ఓకే, థ్యాంక్ యూ.